Hi students, good day. In inclusive education, we are discussing concepts of second unit. We are discussing the concepts of second unit, that is types and characteristics of children with special needs. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు వాళ్ళ యొక్క లక్షణాలు అనేటువంటి యూనిట్ని డిస్కస్ చేస్తున్నాము. దాంట్లో కాన్సెప్ట్స్ని డిస్కస్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు ప్రీవియస్ క్లాస్లో మనం దృష్టి లోపం గల పిల్లలు వారి యొక్క లక్షణాలు మనం చర్చించుకున్నాం. వి డిస్కస్డ్ ద టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విజువల్లీ ఇంపైర్డ్ చిల్డ్రన్. నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హియరింగ్ ఇంపైర్డ్ చిల్డ్రన్. వినికిడి లోపము లేదా శ్రవణ లోపం కలిగినటువంటి పిల్లల యొక్క రకాలు మరియు లక్షణాలు అనేటువంటి మరొక అంశం గురించి ఈరోజు చర్చించుకున్నాం. సో స్టూడెంట్స్, దీస్ ఆర్ వెరీ ఫార్మల్ అండ్ కామన్ టాపిక్స్. సో ఐ థింక్ it is easy to understand the concepts, to follow the concepts. Okay, so please follow the lesson and try to increase your knowledge related to concerned topics. Okay, so this topic is types and characteristics of hearing impaired children. శ్రవణ లోపం కలిగినటువంటి లేదా వినికిడి లోపం కలిగినటువంటి పిల్లలు వాళ్ళ యొక్క లక్షణాలు. ద ఇయర్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ హియరింగ్. సో ఇక్కడ మనం జ్ఞానేంద్రియాలు చెప్పుకున్నాం, 5 ఉన్నాయి. వాటిల్లో సో మిగతా వాటి ద్వారా జ్ఞానాన్ని, వీటిని అన్నిటిని ఉపయోగించి జ్ఞానాన్ని పెంపొందించాలి అంటే ఇంపార్టెంట్ హియరింగ్. అంటే ఇయర్ అనేది మంచి ఇంపార్టెంట్ బాడీ పార్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఆ ఇయర్ అనేది వినటం కోసం, శబ్దాలని, ధ్వనిని వినటం కోసం ఉపయోగించేటువంటి పార్ట్. సో ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వరల్డ్ అక్వైర్డ్ టు హియరింగ్ ఓన్లీ. సో we get the knowledge, we get the information related to the various concepts and various areas of the world through hearing only. Without hearing, we cannot acquire the knowledge properly. Okay, so ear is the part of the body that is used for hearing in order to acquire the knowledge. Anybody that hears nothing around him, no matter how loud the sound is, should be seen as having ear problem. సో ఎంతటి శబ్దమైనా సరే వినలేకపోతున్నాడు తన సరౌండింగ్లో జరిగే వాటిని అంటే ఆటోమేటిక్గా అతనికి వినికిడి లోపము ఉందని మనం చెప్పవచ్చు. ఇట్ ఈజ్ ఎ కండిషన్. హియరింగ్ ఇంపైర్మెంట్ ఈజ్ ఏ condition or rather than an impairment, which is a physical observable condition of tissue that can affect the function of the organ system of which that tissue is a part. అంటే ఈ ప్రాబ్లం అనేది ఆ ఆర్గాన్లో ఉన్న లోపం వల్ల మనం వినలేకపోవటం అనేది జరుగుతుంది. అదే హియరింగ్ ఇంపైర్మెంట్కి కారణమని చెప్పవచ్చు. హియరింగ్ ఇంపైర్మెంట్ ఈజ్ ఎ డిజేబిలిటీ దట్ కెన్ ఎఫెక్ట్ ది ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ టోటల్ పర్సనాలిటీ నో మ్యాటర్ ద పీరియడ్ ఆఫ్ ఆన్సెట్. సో దిస్ వాజ్ డెఫినేషన్ వాజ్ గివెన్ బై OKK in 2001. Okay, so among the earliest attempt to define hearing impaired was the one made by the Committee of Nomenclature of the Conference of Executives of American Schools of the Deaf, which says that the deaf are those people in whom the sense of hearing is non-functioning for the ordinary purpose of life. Sense of hearing not functioning for the ordinary purpose of life.
According to them also, the hard of hearing can be defined as those in whom the sense of hearing, although defective, is functional with or without a hearing aid. సో ఈ విధంగా ఆ కమిటీ వాళ్ళు ఈ హియరింగ్ ఇంపైర్డ్ గురించి డిఫైన్ చేయడం అనేది జరిగింది. సో ఎనీహౌ ఇక్కడ మనం పరిశీలించినట్లయితే పిల్లల్లో భాషాభివృద్ధి జరగాలన్నా, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, భావ ప్రసార నైపుణ్యాలు పెంపొందించబడాలన్నా, అలాగే ఫ్రీగా మాట్లాడటం, సంభాషించటం అనేవి జరగాలన్నా, ముఖ్యంగా వినికిడి సరిగా ఉన్నట్లయితే ఈ ప్రాసెస్ అంతా కూడా బాగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. తద్వారా డెవలప్మెంట్ అనేది, వికాసం అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అంటే వినికిడి అనేది అభ్యసనంతో పాటు వ్యక్తి యొక్క పరిపూర్ణ వికాసంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది, అంటే మెయిన్ రోల్ ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఈ ఆర్గాన్స్లో సెన్స్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో మంచి రోల్ ప్లే చేస్తాయి. దాంట్లో ఈ హీరింగ్ అనేది, వినికిడి అనేది మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. దాని ద్వారా మిగతా అన్నీ కూడా ఆర్గాన్స్ యాక్టివ్గా స్టిమ్యులేట్ అయిపోయి ఒక విద్యార్థి యొక్క వ్యక్తి యొక్క పర్సనాలిటీని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. సో సాధారణంగా పుట్టుకతో వినికిడి సామర్థ్యం లోపంతో పుడితే వారిలో అంటే సంభాషించడం మరియు భాషా విధానాలు అభివృద్ధి చెందవు. అంటే సాధారణంగా కొన్ని ప్రమాదాల వల్ల కానీ, వేరు కారణాల వల్ల కానీ, మీన్వైల్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు, గ్రోత్ జరుగుతున్నప్పుడు ఇటువంటి హీరింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పుట్టుకతో కనుక వారిలో ఇటువంటి లోపం వచ్చినట్లయితే వాళ్ళలో ఈ భాషణానికి సంబంధించినటువంటి ఈ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లాంగ్వేజ్ సంబంధించిన స్కిల్స్ కానీ అంత పెద్దగా డెవలప్ అవ్వని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ కమ్యూనికేషన్ ద్వారా, మాట్లాడటం ద్వారా, భాషా విధానాలు తెలుసుకున్న తర్వాత పరిసరాల మూలంగా వినికిడి సామర్థ్యం లోపిస్తే వీరిలో కొంతవరకు భాషా నైపుణ్యాలు బాగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా వేరే కారణాల వల్ల తర్వాత క్రమంలో ఈ పరిసరాల పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా కానీ, వేరే సమస్యల పరంగా కానీ వినికిడి సామర్థ్యం కనుక లోపించినట్లయితే కొంతవరకు వాళ్ళలో లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ బాగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చెవిలో కలిగే వ్యాధులు, అలాగే వివిధ రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్కి మనం కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. ఆ మెడిసిన్స్ వాడటం వల్ల ఈ హియరింగ్ ఇంపైర్మెంట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా కొన్ని పెద్ద శబ్దాలు ఉండటం వలన, అలాగే శారీరక రుగ్మతలు, అలాగే మానసిక అంశాలు, ఇలాంటి వాటి వలన కూడా మనకి ఈ వినికిడి లోపం అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అసలు పూర్తిగా వినికిడి లేను అని, అంటే ఏమీ కూడా వినపడదు అనుకుంటే వాళ్ళని డెఫ్, బధిరులు అంటాము. వీరికి పూర్తిగా వినపడదు, ఎంత అసలు ఏ స్థాయిలో కూడా వీళ్ళు వినలేరు. ఏదో కొంతన్నా వినగలిగితే, కొంత శాతం అన్నా వినగలిగితే అటువంటి వాళ్ళని పాక్షిక వినికిడి లోపం కలవాలుగా మనం చెప్పడం జరుగుతుంది. వాళ్ళని పూర్తిగా డెఫ్ అని అనము. సో ఎవరికైతే అసలు ఎటువంటి శబ్దాన్ని వినలేరో అటువంటి వాళ్ళని డెఫ్ అంటాము, బధిరులు అంటాము. సాధారణంగా ఇవి పుట్టుకతో ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ది hearing impairment or hearing loss occurs when you lose part or all of your ability to hear. Other terms that are used to refer to hearing impairment are deaf and hard of hearing. అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా డెఫ్ అని కానీ, మనం హార్డ్ ఆఫ్ హియరింగ్, వినటంలో క్లిష్టతలో ఉన్న వాళ్ళని కానీ ఇటువంటి పదాలని, లేదా పాక్షికంగా వినికిడి లోపం కలవారు కానీ అనే పదాలని ఈ హీరింగ్ ఇంపైర్మెంట్కి మనం ఉపయోగించడం జరుగుతుంది. హీరింగ్ ఇంపైర్మెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ in terms of the severity and types of
హియరింగ్ ఇంపైర్మెంట్. ఇక్కడ మనం టైప్స్ గురించి చర్చించుకోవాలి కాబట్టి ఈ టైప్స్ అనే వాటిని మనం ఎలా వర్గీకరిస్తామంటే దాంట్లో ఉన్నటువంటి సివియారిటీని బట్టి మనం ఆ హీరింగ్ అంటే వినికి లోపంలో ఉన్నటువంటి సివియారిటీని బట్టి మనం ఈ క్లాసిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ద సివియారిటీ ఆఫ్ ది హీరింగ్ ఇంపైర్మెంట్ ఈజ్ కేటగరైజ్డ్ బేస్డ్ ఆన్ ది మినిమం సౌండ్ దట్ కెన్ బి హియర్డ్ విత్ యువర్ బెటర్ ఇయర్. సో మీ చెవి ద్వారా వినగలిగేటువంటి మినిమం సౌండ్ అంటే జనరల్గా మనం ఈ సౌండ్ సంబంధించినటువంటి ప్రమాణాలను డెసిబల్స్లో కొలుస్తూ ఉంటాం. సో దాన్ని బట్టి మనం క్లాసిఫికేషన్ అనేది చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి పరిశీలిద్దాం ఏ విధంగా ఎన్ని డెసిమల్స్ ఉంటే ఏ స్థాయిలో ఇంపైర్మెంట్ అనేది ఉంటుంది అని. With mild hearing impairment, the minimum sound that can be heard between 25 and 40 decibels, 25 నుంచి 40 డెసిబల్స్ మధ్యలో సౌండ్ వినగలిగితే దాన్ని మైల్డ్ హియరింగ్ ఇంపైర్మెంట్ అంటాం. పీపుల్ ఎట్ దిస్ లెవెల్ కెనాట్ హియర్ సాఫ్ట్ నాయిసెస్ అండ్ మే హ్యావ్ ట్రబుల్ ఫాలోయింగ్ కాన్వర్జేషన్ ఇన్ నాయిసీ సెట్టింగ్స్. అంటే బయట శబ్దాలు బాగా వచ్చిన సందర్భంలో ఏమైనా మాటలు వినవలసి వచ్చిన వాటిని సరిగా వినలేరు. సాఫ్ట్గా మృదువుగా ఉండేటువంటి మాట్లాడేటువంటి మాటలు కూడా సరిగా వినలేరు. ఇటువంటి మైల్డ్ హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంది. విత్ మోడరేట్ హియరింగ్ ఇంపైర్మెంట్, ద మినిమం సౌండ్ దట్ కెన్ బి హియర్డ్ ఈజ్ బిట్వీన్ 40 and 70 డెసిబల్స్. 40 మరియు 70 డెసిబల్స్ మధ్యలో హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంటే దాన్ని మోడరేట్ hearing impairment అంటాం. People at this level cannot hear soft or moderately loud noises and may have trouble hearing unless they use hearing aid. అంటే వీళ్ళు వితౌట్ యూజ్ ఆఫ్ హీరింగ్ ఎయిడ్ హీరింగ్ బగ్ అలాంటి పరికరాలు లేకుండా వీళ్ళు ఈ శబ్దాలని వినలేరని మనం చెప్పవచ్చు. ఓకే, with severe hearing impairment, the minimum sound that can be heard is between 70 and 95. Mild 25 and 40 decibels, moderate 40 and 70 decibels, and severe hearing impairment 70 to 95 decibels. People at this level are unable to hear most noises and may rely on lip reading and or sign language even with the use of hearing aid. అంటే హీరింగ్ ఎయిడ్ ఉన్నా కూడా వీళ్ళు సరిగా వాటిని అవగాహన చేసుకోలేరు, వినలేరు. ఆ లిప్ రీడింగ్ ద్వారా కానీ సంజ్ఞల ద్వారా కానీ హీరింగ్ ఎయిడ్ సహాయం ఉన్నా కూడా వాటి సహాయంతో ఈ భావనలను అవగాహన చేసుకోవడం వల్ల మాటలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. ద ప్రొఫౌండ్ హీరింగ్ impairment, the minimum sound heard is 95 and over, 95 decibels and over. 95 అంతకంటే పైన డెసిబల్ సౌండ్ ఉన్నట్లయితే దాన్ని ప్రొఫౌండ్ హియరింగ్ ఇంపైర్మెంట్ అంటాం. పీపుల్ ఎట్ దిస్ లెవెల్ మే ఓన్లీ హియర్ వెరీ లౌడ్ నాయిసెస్ అండ్ రిలే స్లోలీ ఆన్ లిప్ రీడింగ్. అంటే బాగా పెద్ద సౌండ్తో ఉన్నటువంటి శబ్దాలు మాత్రమే వీళ్ళు వినగలరు. అది వీటితో పాటుగా లిప్ రీడింగు, సైన్ లాంగ్వేజ్ వాటి ద్వారానే వీళ్ళు భావనల్ని అవగాహన చేసుకోగలరు. వీళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ కూడా పై స్థాయిలో హీరింగ్ ఎయిడ్స్తో పాటుగా ఈ లిప్ రీడింగు అలాగే సైన్ లాంగ్వేజ్ వాళ్ళకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ లాంగ్వేజ్ సహాయంతో కొంత రిసీవ్ చేసుకోగలరు. కానీ ఈ ప్రొఫౌండ్ హియరింగ్ ఇంపైర్మెంట్ 95 డెసిబెల్ అండ్ ఓవర్ ఉన్న వాళ్ళు పెద్ద శబ్దాలు బాగా విపరీతమైన సౌండ్తో వచ్చే శబ్దాలు మాత్రమే వాళ్ళు తీసుకోగలరు. అంతేకాకుండా ఈ లిప్ రీడింగ్, సైన్ లాంగ్వేజ్ మీద వీళ్ళు పూర్తిగా ఆధారపడటం జరుగుతుంది. వీళ్ళకి ఈ హీరింగ్ ఎయిడ్స్ అనేవి పనిచేయవని చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ హీరింగ్ ఇంపైర్మెంట్స్ బేస్డ్ ఆన్ ది డెసిబల్స్. సో 25 to 40 ఉంటేనేమో మైల్డ్ హీరింగ్ ఇంపైర్మెంట్ అంటాం, 40 to 70 డెసిబెల్ అయితేనేమో మోడరేట్ హీరింగ్ అంటాం,
70 to 95 అయితే సివియర్ అంటాము, అలాగే 95 అబౌవ్ ఉంటే ప్రొపౌండ్ హీరింగ్ ఇంపైర్మెంట్గా మనం చెప్పటం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం యునెస్కో నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి ఇంకొక స్టేట్మెంట్ని మనం పరిశీలించినట్లయితే, తీవ్రస్థాయి వినికిడి లోపం వల్ల కానీ, వినికిడి లోపంతో పాటు శిక్షణ లేకపోవటం వల్ల కానీ, ఉపకరణాల్లో లేకపోవటం వల్ల కానీ, లేదా ఈ రెండూ లేకపోవటం వల్ల కానీ, ఏ పిల్లల్లో సహజ సిద్ధంగా అలవాటు పడేటువంటి భాషా వికాసాలు కుంటుపడతాయో లేదా పూర్తిగా లేకపోతాయో అలాంటి వారిని బదిరీలు అంటారు. అంటే బదిరీలు అనే మాటకి ఇచ్చినటువంటి డెఫినేషన్ని ఈ విధంగా మనం చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ ఇంకో విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, శిశువు భాష నేర్చుకోవడానికి ముందే శ్రవణ లోపం కలిగి ఉండటాన్ని ప్రీలింగ్వల్ డెఫ్ అని అంటారు. అంటే భాష నేర్చుకోవడం సాధారణంగా ఈ పుట్టుకతో వచ్చాయన్నమాట. కొన్నాళ్ళు భాషతో పరిచయం ఉంది లేదా భాష నేర్చుకున్న తర్వాత ఏదైనా కారణాల వలన శ్రవణ లోపం కలిగినట్లయితే దాన్ని పోస్ట్ లింగ్వల్ డెఫ్ అని కూడా అంటారు. సో ఈ డిఫరెన్సెస్ మనం పరిశీలించినట్లయితే ప్రీలింగ్వల్ డెఫ్, పోస్ట్ లింగ్వల్ డెఫ్ అంటే ఇక్కడ సాధారణంగా పిల్లల్లో మాట్లాడటం ఎప్పుడు ప్రారంభించబడుతుందో, ఏ వయసులో జరుగుతుందో అంతకంటే ముందే శ్రవణ లోపం ఉన్నట్లయితే, వినికిడి లోపం ఉన్నట్లయితే దాన్ని ప్రీలింగ్వల్ డెఫ్ అంటాము. ఆ తర్వాత భాష వచ్చిన తర్వాత ఏ కారణాల చేత వినికిడి లోపం వచ్చినట్లయితే దాన్ని పోస్ట్ లింగ్వల్ డెఫ్ అని కూడా అంటాము. సో ఈ విధంగా మనం ఈ వినికిడి లోపాన్ని మనం క్లాసిఫై చేయొచ్చు. ఇక్కడ వినికిడి లోపం కలిగినటువంటి విద్యార్థుల యొక్క లక్షణాలని మనం ఒకసారి పరిశీలిద్దాం. Articulation of the certain speech sounds correctly often eludes the child. The child finds it difficult to write down dictations. క్లాస్రూమ్లో డిక్టేషన్స్ చెప్పినట్లయితే, అంటే ఎవరైతే వినికిడి లోపం కలిగిన విద్యార్థులు ఉంటారో వాళ్ళు క్లాస్ రూమ్లో డిక్టేషన్స్ లాంటివి టీచర్ చెప్తున్నప్పుడు వాటిని సరిగా నోట్ చేసుకోలేరు. అలాగే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం వివిధ రకాలైనటువంటి స్థాయిలు వినికిడి లోపంలో ఆ డెసిబెల్స్లో ఉన్న డిఫరెన్స్ ఆధారంగా, వాటిని బట్టి కొంతమంది కొన్ని చిన్న చిన్న తప్పులతో రాసుకోవడం జరుగుతుంది. అలా కొంతమంది పూర్తిగా తప్పులు రాసుకోవడం జరుగుతుంది. కొంతమంది అయితే అసలు రాయటం సాధ్యపడదు. ఏ విధంగా ఆ డిక్టేషన్స్ అలాంటివి జరిగేటప్పుడు ఈ వినికిడి లోపం కలిగినటువంటి విద్యార్థులు ఏ విధంగా ప్రవర్తించే అవకాశం ఉంది. ద చైల్డ్ ఫెయిల్స్ టు రెస్పాండ్ టు ఆర్ కన్ఫ్యూజ్ వెర్బల్ డైరెక్షన్స్. అంటే మాటల ద్వారా ఇచ్చేటువంటి డైరెక్షన్స్ క్లాస్ రూమ్లో ఏమైనా ఉంటే సో వాటికి ఫెయిల్ అవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పమంటే వినపడకపోవటం వల్ల ఆ విద్యార్థిని అడిగినా సరే అతను రెస్పాండ్ అవ్వకపోవటం అనేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కారణం ఏంటంటే వినికిడి లోపం వల్ల కూడా. అంతేకాకుండా ఆ డైరెక్షన్స్ ఏమన్నా వెర్బల్ డైరెక్షన్స్ ఉంటే వాటిలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే సరిగా వినిపించక పక్కవాడిని అడిగినా వాడు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు, అంటే కన్ఫ్యూజ్ అయిపోవటం అనేది సరిగా వినిపించకపోవటం. ఓకే, కంప్లైంట్స్ ఆఫ్ బజ్జింగ్ ఆర్ రింగింగ్ సౌండ్ ఇన్ ద ఇయర్. ఎప్పుడు కూడా ఇలాంటి విద్యార్థులు, ఈ లోపం కలిగిన విద్యార్థులు క్లాస్ రూమ్లో ఏదైనా సందర్భాల్లో ఉపాధ్యాయుడు ప్రశ్నించినప్పుడు కానీ లేదా విద్యార్థులే ఐసోలేట్గా టీచర్స్కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. సౌండ్ చెవులో ఒక రింగ్ అనేది వినపడుతుంది సార్, సౌండ్ అనేది వినపడుతుంది అనేటువంటి కంప్లైంట్స్ టీచర్స్కి లేదా పేరెంట్స్కి చెప్పే అవకాశం ఉంది. ఫెయిల్ టు రెస్పాండ్ వెన్ కాల్డ్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్. ఒక దూరం నుంచి పిలిచినప్పుడు అతను రెస్పాండ్ అవ్వకపోయే పరిస్థితి అనేది ఉంటుంది ఆ వినికిడి లోపం వల్ల, అతనికి ఉన్నటువంటి వినికిడి లోపం వల్ల. కంప్లైన్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఇయర్, అంటే చెవిలోంచి చీము లేదా నెత్తురు ఇలాంటివి లిక్విడ్స్ డిశ్చార్జ్ అవుతున్నాయి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం కూడా ఇటువంటి విద్యార్థుల నుంచి మనం గమనించవచ్చు. స్పీక్స్ ఇన్ యాన్ అబ్నార్మల్లీ లో, హై ఆర్ లౌడ్ వాయిస్. అంటే వీళ్ళకి ఏ స్థాయిలో
మాట్లాడాలి అనేది, అంటే మాట్లాడే సందర్భంలో మనం సెన్స్ చేయగలుగుతాం ఏ స్థాయిలో వస్తుంది వాయిస్, లోగా ఉందా, హై వాయిస్ ఉందా, లౌడ్గా ఉందా అనేది. వీళ్ళు ఆ వినికిడి లోపం వలన సెన్స్ చేయలేక వీళ్ళు ఏం చేస్తారంటే అబ్నార్మల్గా మాట్లాడుతుంటారా, కొన్ని సందర్భాల్లో బాగా లోగా మాట్లాడటం లేదా హైగా మాట్లాడటం, లౌడ్ వాయిస్ స్విచ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ద చైల్డ్ రెస్పాన్స్ ఓన్లీ వెన్ హీ సీస్ ద స్పీకర్ ఫేస్ ఆర్ గెస్చర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో లెసన్ జరుగుతూ ఉంది, టీచర్ లెసన్ టీచ్ చేస్తూ ఉన్నాడు, వినికిడి లోపం గల విద్యార్థి ఉపాధ్యాయుని చూడకుండా పక్కన విద్యార్థితో మాట్లాడటం కానీ ఏదో చేయటం జరుగుతుంది. ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని పిలిచిన విద్యార్థి రెస్పాండ్ అవ్వలేదు. కానీ అదే క్రమంలో వినకపోయినా లిప్ మూమెంట్ని లేదా ఫేస్ ఐ టు ఐ కాంటాక్ట్ కానీ టీచర్తో ఉంటే, అంటే స్పీకర్తో ఉంటే ఆటోమేటిక్గా రెస్పాండ్ అయ్యే అవకాశం అనేది కలుగుతుంది. ద ఇండివిజువల్ హ్యాజ్ ఫ్రీక్వెంట్ కోల్డ్స్ అండ్ హెవీ ఫీవర్. సో ఇలాంటి వినికిడి లోపం ఉన్న విద్యార్థుల్లో ఎక్కువగా జలుబు ఎక్కువగా చేస్తూ ఉంటుంది, అలాగే ఫీవర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ఇది కూడా ఇలాంటి విద్యార్థుల్లో ఉండేటువంటి ఇంకొక లక్షణంగా చెప్పవచ్చు. The child bends forward so as to hear and understand what is said to him. సో ఇక్కడ ఈ వినికిడి లోపం కలిగిన విద్యార్థుల్లో ఉండేటువంటి ఇంకో లక్షణం ఏంటంటే వీళ్ళు బెండ్స్ ఫార్వర్డ్, ముందుకి వంగటం జరుగుతుంది. అంటే ఆ మాటల్ని వినటం కోసం, ఆ మాటల్ని క్యాచ్ చేయాలనే ఉద్దేశంతో, వాటిని అవగాహన చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళతో చెప్పే మాటల్ని, ఎవరైతే వినికిడి లోపం కలిగిన విద్యార్థులకి ఏదైనా విషయాన్ని కన్వే చేయవలసి వచ్చినప్పుడు ఆ విద్యార్థులు ముందుకు వంగటం అనేది, అంటే దాన్ని క్లియర్గా క్యాచ్ చేయడం కోసం ముందుకు వంగటం అనేది జరుగుతుంది. ఆస్క్ ద స్పీకర్ టు రిపీట్ సెంటెన్స్ ఆర్ వర్డ్స్. ఇలాంటి విద్యార్థులు, వినికిడి లోపం కలిగిన విద్యార్థులు తరగతి గదిలో ఆ టీచర్ని రిపీట్ చేయమని అడగటం జరుగుతుంది. టీచర్ ఏదైనా చెప్తా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ వర్క్ ఏదైనా నోట్స్ రాసుకోమని చెప్తున్నా, డిక్టేట్ చేస్తున్నా, ఇలాంటి సందర్భాల్లో దే ఆస్క్ ఫర్ రిపిటేషన్ ద సెంటెన్స్ ఆర్ సమ్ పర్టికులర్ వర్డ్స్. ఓకే, గివ్స్ రాంగ్ ఆన్సర్ టు సింపుల్ క్వశ్చన్స్. సో చిన్న చిన్న ప్రశ్నలకు కూడా తప్పుడు సమాధానాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇటువంటి విద్యార్థుల్లో మనం గమనించవచ్చు. కారణం ఏంటంటే సరిగ్గా వినలేకపోవడం, ప్రశ్నని, ఆ ప్రశ్నలో ఉన్నటువంటి పదాలని, వాటన్నిటిని సరిగ్గా వినలేకపోవటం వల్ల తప్పుడు సమాధానాలు, అంటే రాంగ్ ఆన్సర్స్ టు ఈవెన్ ఈజీ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ కూడా రాంగ్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఆఫెన్ టైమ్స్ ద చైల్డ్ డాడ్జెస్ సిచ్యువేషన్స్ దట్ మే రిక్వైర్ హిమ్ లిసన్ ఆర్ టాక్ టు. అలాంటి సిచ్యువేషన్లో అతను డాడ్జెస్ సిచ్యువేషన్స్ దట్ మే రిక్వైర్ హిమ్ లిసన్ ఆర్ టాక్ టు. దే నార్మల్లీ యూస్ టు అవాయిడ్ ప్రోగ్రామ్స్, ఫంక్షన్స్, సెమినార్స్. అంటే వీళ్ళకి లోపం ఉండటం వలన, వీళ్ళల్లో ఈ లోపం ఉండటం వలన వీళ్ళు సాధారణంగా ప్రోగ్రామ్స్కి, ఈ సెమినార్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఏవైనా ప్రోగ్రామ్స్ కానీ, స్కూల్లో కానీ, స్కూల్ బయట కానీ, ఇంటి వాతావరణానికి సంబంధించి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ప్రోగ్రామ్స్ ఉంటే వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న లోపం వలన అక్కడ వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు పడతారో అనే ఉద్దేశంతో వీళ్ళు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది కూడా వాళ్ళలో ఒక లక్షణంగా చెప్పవచ్చు. దే యూజువల్లీ యూజెస్ హై వాల్యూమ్ ఇన్ టీవీ, రేడియో అండ్ అదర్ సౌండ్ సిస్టమ్స్. సో ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కావచ్చు, జనరల్ లైఫ్లో కావచ్చు, ఈ టెక్నాలజికల్ ఐటమ్స్ని యూజ్ చేసే సందర్భంలో లైక్ టీవీ, రేడియో, సౌండ్ సిస్టమ్ లేదా కంప్యూటర్, ఆడియో సిస్టమ్, ఇలాంటివన్నిటిని ఉపయోగించే సందర్భంలో చాలా పెద్ద వాల్యూమ్ పెట్టుకొని వినటం అనేది జరుగుతుంది. సో సాధారణ స్థాయిలో ఎటువంటి వినికిడి లోపం ఉన్న వ్యక్తులు లేదా విద్యార్థులు ఈ సౌండ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ వినికిడి లోపం ఉన్న విద్యార్థులు ఈ టీవీ చూసేటప్పుడు కానీ, రేడియో వినేటప్పుడు కానీ, లేదా సాంగ్స్ ఏదైనా సౌండ్ సిస్టంలో వినేటప్పుడు కానీ ఎక్కువ సౌండ్ పెట్టుకొని వినటం జరుగుతుంది. అది వాళ్ళకి సాధారణ స్థాయిలో అనిపించే అవకాశం అనేది ఉంటుంది. దే అనేబుల్ టు హియర్ డోర్ బెల్ ఆర్ టెలిఫోన్ ఇఫ్ ఫార్ అవే. అంటే ఆ డోర్ బెల్ లేదా టెలిఫోన్కి కొంచెం దూరంలో
కొంచెం ఎక్కువ దూరంలో ఉన్నా కూడా వాళ్ళు వాటిని వినలేని, క్యాచ్ చేయలేని పరిస్థితులు ఉంటుంది. అంటే మనకు తెలుసు డోర్ బెల్, అలాగే టెలిఫోన్ బెల్ ఏ స్థాయిలో రింగ్ అవుతుందో, ఎంత డెసిబెల్స్ సౌండ్ రిలీజ్ అవుతుందో అని. అక్కడ ఆ ఇన్స్ట్రుమెంట్స్కి కనుక కొంచెం దూరంలో ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాటిని కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. సో దే ఫీల్ దట్ అదర్స్ ఆర్ మర్మరింగ్. ఇది చాలా మన కొన్ని సందర్భాల్లో హ్యూమర్ని కూడా క్రియేట్ చేస్తుంది ఇలాంటి వినికిడి లోపం కలిగిన విద్యార్థులు ప్రవర్తన ద్వారా. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం సాధారణంగా మాట్లాడుకుంటూ ఉన్న తోటి విద్యార్థులు, సాధారణ విద్యార్థులు, సో దే ఫీల్ దట్ అదర్స్ ఆర్ మర్మరింగ్. మర్మరింగ్ అంటే తెలుసు కదా, గొనుక్కోవటం, చిన్న చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, పక్కోడికి కనపడకూడదని. లేడీస్ సీక్రెట్స్ మాట్లాడుకునేటప్పుడు సీక్రెట్ షేర్ చేసుకునేటప్పుడు మాట్లాడుకుంటారు కదా, వాయిస్ పిచ్చి తగ్గించేసి. సో అలాగా మర్మరింగ్స్ చేస్తున్నారని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. సో దీస్ ఆర్ ది బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దీస్ hearing impaired children. So let us move on to the causes. కారణాలు ఏంటి? ఇలాంటి వినికిడి లోపం అనేది రావటానికి గల కారణాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. సో కాజెస్ ఆఫ్ హియరింగ్ ఇంపైర్మెంట్. There are a number of factors that can cause both conductive and hearing impairment. Okay, in 2001 identifies 13 causes of hearing impairment. సో మనం ఇందాక చెప్పుకున్న డెఫినేషన్ అప్పుడు ఓకే, అతను 13 కారణాలని ఈ ఇంపైర్మెంట్కి ప్రధానంగా ఒక 13 కారణాలని ఎలిసిట్ చేయటం అనేది, చెప్పడం అనేది జరిగింది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. హార్డ్ అండ్ వ్యాక్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ బ్లాకింగ్ ద ఎక్స్టర్నల్ ఆడిటరీ ఛానల్. అంటే వ్యాక్స్ లోపల గుబిలు అంటాం చూసారా, ఆ గుబిలు పట్టడం కానీ, అలాగే ఏదైనా ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ బ్లాక్ అవటం కానీ, అది కూడా ఆ కారణం చేత కూడా హియరింగ్ ఇంపైర్మెంట్ అనేది వస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది మిడిల్ ఇయర్, మధ్య చెవిలో ఇన్ఫ్లమేషన్ అనేది రావటం వల్ల కూడా మనకి హియరింగ్ ఇంపైర్మెంట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ ఆఫ్ ది మిడిల్ ఇయర్ సచ్ యాజ్ సైనస్, టాన్సిల్స్, ఎడినాయిడ్స్. ఈ సైనస్ కారణంగా, సైనస్ తెలుసు కదా మనకి, జలుబు సంబంధించినటువంటి, ఎడినాయిడ్స్, టాన్సిల్స్ అంటాం. వీటి కారణాల వల్ల కూడా మనం ఈ హియరింగ్ ఇంపైర్మెంట్ అనేది వస్తుంది. హెరిడిటీ వల్ల కూడా ఈ హియరింగ్ ఇంపైర్మెంట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్, ఇన్ఫెక్షన్స్ సచ్ యాజ్ జర్మన్ మీసిల్స్, రుబెల్లా అంటాం, స్మాల్ పాక్స్, మమ్స్, ఇన్ఫ్లుయెంజా, సెరిబ్రా స్పైనల్ మీనింగిటిస్, తర్వాత మెటర్నల్ సిఫిలిస్. సో అంటే ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వలన కూడా హియరింగ్ ఇంపైర్మెంట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయిజన్స్, కార్బన్ మోనాక్సైడ్, క్వినైన్ టేకెన్ బై ఎక్స్పెక్టెంట్ మదర్స్. అంటే తల్లిదండ్రులు వాళ్ళు ముఖ్యంగా తల్లి ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటి పాయిజనస్ మెడిసిన్స్ యూజ్ చేయటం కానీ, కార్బన్ మోనాక్సైడ్ లాంటి గ్యాసెస్ తీసుకోవటం కానీ, క్వినైన్ లాంటివి తీసుకోవటం వల్ల కానీ ఇటువంటి పిల్లలకి ఈ హియరింగ్ ఇంపైర్మెంట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. బర్త్ ఇంజురీస్ సచ్ యాజ్ ప్రీమెచ్యూరిటీ, ప్రొలాంగ్డ్ లేబర్, డిఫికల్ట్ బర్త్, యాంజియా, దట్ మీన్స్ ఎనాక్సియా, దట్ మీన్స్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ఈ కారణాల వల్ల కూడా ఈ హియరింగ్ ఇంపైర్మెంట్ వచ్చే అవకాశం ఉంది. బర్త్ ఇంజురీస్ అంటే పుట్టే సమయంలో జరిగేటువంటి, పుట్టుక సమయంలో జరిగేటువంటి కొన్ని ప్రమాదాల వల్ల కూడా, అంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అయిన సందర్భంలో కూడా హియరింగ్ ఇంపైర్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రొలాంగ్డ్ లేబర్, ఎక్కువ శ్రమ తీసుకోవటం వల్ల కూడా హియరింగ్ ఇంపైర్మెంట్ వచ్చే అవకాశం ఉంది. డిఫికల్ట్ బర్త్, సో
తర్వాత కొంతమంది ఆ డెలివరీ అవ్వటం చాలా డిఫికల్ట్ అవుతుంది. అలాంటి సందర్భంలో ఆ విధంగా జన్మించిన సందర్భంలో కూడా ఈ హియరింగ్ ఇంపైర్మెంట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ సరిగా లేకపోవటం వల్ల కూడా ఇలాంటి అవకాశం అనేది హియరింగ్ ఇంపైర్మెంట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ప్యాథలాజికల్ కండిషన్స్ ఆఫ్ ది ఫీటస్, ఎరిథ్రో బ్లాస్టియాస్ ఫెటల్స్. సో ఆ పిండాల్లో ఉండేటువంటి ఆ లోపం వల్ల కూడా ఇటువంటి హియరింగ్ ఇంపైర్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. డెవలప్మెంట్ అనామలీస్, సిమిలర్లీ ల్యాక్ ఆఫ్ ది రైట్ విటమిన్స్. సో సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం వల్ల విటమిన్స్ అనేవి కూడా సరిగా తీసుకుపోవటం వల్ల కూడా, అంటే తల్లి ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటివి తీసుకోకపోయినా ఆఫ్టర్ బర్త్ కూడా సరైనటువంటి ప్రాపర్ ఫుడ్ లేకపోయిన సందర్భంలో కూడా ఇలాంటి హియరింగ్ ఇంపైర్మెంట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో నాయిస్ అండ్ బ్లాస్ట్. సో చెవి దగ్గరగా ఏవైనా చాలా బిగ్గరగా శబ్దాలు, బ్లాస్ట్లు, బాగా విపరీతమైనటువంటి శబ్దాలు, ఇలాంటి వాటిని వినటం వల్ల కూడా హియరింగ్ ఇంపైర్మెంట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెడ్ ఇంజ్యూరీస్. సో యాక్సిడెంట్స్ వల్ల కూడా, అంటే వెరీ పర్టికులర్గా యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో హెడ్ ఇంజ్యూరీస్ ఏమైనా అయినట్లయితే వాటి ద్వారా కూడా హియరింగ్ ఇంపైర్మెంట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా బ్రెయిన్ ట్యూమర్స్, అలాగే అబ్సెస్ caused by the condition such as birth injuries, degeneration of circulatory structures. సో వీటి కారణాల వల్ల మెయిన్గా బ్రెయిన్ ట్యూమర్స్ వాటి వలన కూడా ఇటువంటి హియరింగ్ ఇంపైర్మెంట్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఎనీహౌ వీటిని ఎందుకు ఒక టీచర్ తెలుసుకోవాలి అంటే, తరగతి గదిలో హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భంలో విద్యార్థుల్ని ఈ లక్షణాలు కనుక ఉపాధ్యాయునికి తెలుసుంటే ఆ లక్షణాల ఆధారంగా వాళ్ళు గమనించి వాళ్ళకి తగిన విధంగా బోధనాభ్యసన ప్రక్రియ చేపట్టే విధంగా, వాళ్ళకి గైడ్ చేసే విధంగా, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రికాషన్స్ ఇచ్చే విధంగా. ఇప్పుడు మనం కాజెస్ తెలుసుకున్నాం, ఆ కాజెస్ అన్నీ కూడా టీచర్ తెలుసుకొని ఉంటే, సో వీటిలో కొన్నిటిని మనం డైరెక్షన్స్ ద్వారా, కొన్ని ప్రికాషన్స్ ద్వారా, హెల్ప్ చేయటం ద్వారా, కొన్ని సప్లిమెంటరీస్ వాళ్ళకి విద్యార్థులకు అందించడం ద్వారా వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని కొంతమేర ఓవర్కమ్ అయ్యి క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం విద్యార్థి ఉపాధ్యాయుడు ఉపయోగపడే అవకాశం అనేది కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా టీచరు ఇలాంటి ఇంపైర్మెంట్స్కి వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవాలి, కాజెస్ అనేవి కూడా తెలుసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ డ్యూ కోర్స్లో మనం ఇలాంటి వాళ్ళకి మనం టీచింగ్ చేసే విషయంలో ఏ విధంగా చేయొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ హియరింగ్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే. So one more caution, there are less views for the videos until I shared, so I don't know the reason. Anyhow, very examinations are very close to you, the course is coming to an end, so I request you to see all the videos and try to strengthen the knowledge. Okay, thank you students.